నమస్కారం. ఆధునిక సైన్స్ అలాగే యూరోపియన్ సామ్రాజ్యవాదం ఈ రెండింటి మధ్య ఉన్న చాలా ఆసక్తికరమైన కాస్త సంక్లిష్టమైన సంబంధం గురించి ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. మన చుట్టూ ఉన్న మ్యాపులు, ఆధునిక వైద్యం, మనం చదివే చరిత్ర వీటన్నింటి వెనుక ఒక వివాదాస్పదమైన కథ దాగి ఉన్నన్న విషయం బహుశా చాలామందికి తెలీదు. ఆ కథ ఏంటో తెలిస్తే గనక నేటి ప్రపంచాన్ని మనం చూసే కోణమే పూర్తిగా మారిపోతుంది. అసలు చరిత్రలో ఈ రెండు శక్తులు ఒకదానితో ఒకటి ఎలా అల్లుకుపోయాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మరింకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ భారీ అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణం ఇలా సాగుతుంది. ముందుగా సైన్స్ మరియు సామ్రాజ్యాలు ఎలా ఏకమయ్యాయి, ఆ తర్వాత ప్రాచీన ప్రపంచ అన్వేషణ, వాళ్ళు వాడిన ఆక్రమణ సాధనాలు, సైద్ధాంతిక మద్దతు, జాతిహంకారం నుండి కల్చరిజం వైపు వచ్చిన మార్పు, మరియు చివరగా ఇదంతా మిగిల్చిన ఒక సంక్లిష్టమైన వారసత్వం, వీటి గురించి వరుసగా తెలుసుకుందాం. మొదటి విభాగం సైన్స్ మరియు సామ్రాజ్యాల కలయిక. అసలు ఈ ఆధునిక ప్రపంచాన్ని ఎలా కొలిచారు, ఎలా మ్యాప్ చేశారు అనే దాని వెనుక ఉన్న ఒక ఆశ్చర్యకరమైన వైరుధ్యంతో మన విశ్లేషణను మొదలుపెడదాం. ఇక్కడ సహజంగానే ఒక పెద్ద సందేహం రావచ్చు. సామ్రాజ్యాలు ఆధునిక సైన్స్ను నిర్మించాయా, లేక సైన్సే ఈ ఆధునిక సామ్రాజ్యాలు నిర్మించిందా అని. కాని చరిత్రను కాస్త నిశితంగా గమనిస్తే తెలిసే నిజమేంటంటే, ఇవి రెండు పూర్తిగా ఒకదానితో ఒకటి ఏకమైపోయాయి. సామ్రాజ్యాన్ని నిర్మించడం అనేది అప్పట్లో ఒక శాస్త్రీయ ప్రాజెక్ట్ అయితే, ఒక కొత్త సైన్స్ విభాగాన్ని స్థాపించడం అనేది పక్కాగా సామ్రాజ్య విస్తరణ ప్రాజెక్ట్ అన్నమాట. దీనికి ఒక బెస్ట్ ఉదాహరణ చూద్దాం. బ్రిటిష్ ఆక్రమణదారులు కేవలం సైనిక ఆధిపత్యం కోసం మాత్రమే సరిహద్దులను మ్యాప్ చేయలేదు. 1802లో మొదలైన గ్రేట్ సర్వే ఆఫ్ ఇండియా ఏకంగా 60 ఏళ్లపాటు సాగింది. ఒకసారి ఆలోచించండి. హిమాలయ శిఖరాల ఖచ్చితమైన ఎత్తును లెక్కించడం దగ్గర్నుంచి అరుదైన సాలెపురుగులు, రంగురంగుల సీతాకోక చిలుకలను జాబితా చేయడం వరకు దశాబ్దాలపాటు వాళ్లు ప్రతి దానిని క్రమబద్ధంగా అధ్యయనం చేశారు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ. రెండవ విభాగం ప్రాచీన ప్రపంచ అన్వేషణ. ఇక్కడ చరిత్ర మరియు భాషల గురించి మాట్లాడుకుంటే సామ్రాజ్యాలకున్న కొత్త విషయాలు కనిపెట్టాలన్న ఆకలి అక్షరాలా మరుగున పడిపోయిన ఎన్నో ప్రాచీన నాగరికతలను వెలికితీసింది. ఈ టైంలైన్ చూస్తే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. క్యూనిఫామ్ లిపిని అర్థం చేసుకోవటానికి 1600 ప్రారంభం నుంచి శతాబ్దాలపాటు ఎంతటి సుదీర్ఘమైన ప్రయాణం జరిగిందో కదా. ఆ సుదీర్ఘ నిరీక్షణకు 1840వ దశకంలో తెరపడింది. పర్షియాలో బ్రిటిష్ అధికారి హెన్రీ రాలిన్సన్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ ఎత్తైన కొండచర్యపైకెక్కి ఆ పురాతన శాసనాన్ని కాపీ చేయడంతో ప్రాచీన మధ్యప్రాచ్య సామ్రాజ్యాల చరిత్ర మొదటిసారిగా ప్రపంచానికి పరిచయమైంది. అలాగే ఈ ఉదాహరణ చూడండి. బెంగాల్లో న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో విలియం జోన్స్ చేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఇది. సంస్కృతంలోని మాతృ అనే పదాన్ని లాటిన్లోని మాటర్, అలాగే ఓల్డ్ సెల్టిక్లోని మాచిర్ పదాలతో ఆయన పోల్చి చూశారు. ఇండో యూరోపియన్ భాషల అన్నింటికీ ఒక ఉమ్మడి ప్రాచీన మూల ఉందని ఆయన గుర్తించారు. తులనాత్మక భాషాశాస్త్రం లేదా కంపారిటివ్ లింగ్విస్టిక్స్ పుట్టుకను ఇది ఎంత అద్భుతంగా వివరిస్తోందో కదా. మూడో విభాగం ఆక్రమణ సాధనాలు. ఈ అపారమైన శాస్త్రీయ ఉత్సుకత వెనుక అత్యంత ఆచరణాత్మకమైన, అలాగే అణిచివేతకు గురిచేసే కారణాలు కూడా ఉన్నాయన్నది మనమిక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్. ఈ సంఖ్యను చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. 19వ మరియు 20వ శతాబ్దాల ప్రారంభంలో కేవలం 5,000 మంది కంటే తక్కువ ఉన్న బ్రిటిష్ అధికారులు ఏకంగా 30 కోట్ల మంది భారతీయులను ఎలా పాలించగలిగారు? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అధికారంలో ఇంతకి భారీ అసమతుల్యత ఎలా సాధ్యమైందంటే కేవలం వారికున్న అత్యున్నతమైన జ్ఞానం వల్ల మాత్రమే. పాలన మొదలుపెట్టే ముందు బ్రిటీష్ అధికారులు 3 సంవత్సరాల పాటు ఇక్కడి స్థానిక భాషలు, సంస్కృతులు, చట్టాలను చాలా తీవ్రంగా అధ్యయనం చేసేవారు. నిజం చెప్పాలంటే స్థానిక ప్రజలకంటే ఆక్రమణదారులకే ఇక్కడి పరిస్థితుల గురించి అత్యంత లోతుగా తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగవ విభాగం పాలనకు సైద్ధాంతిక మద్దతు. కేవలం ఆచరణాత్మక నియంత్రణకే పరిమితం కాకుండా నిరంతరం వస్తున్న ఈ కొత్త శాస్త్రీయ జ్ఞానం ఈ సామ్రాజ్యాలను ప్రగతిశీలమైన మరియు పరోపకార సంస్థలుగా ప్రపంచానికి పరిచయం చేసింది. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ఈ కవితాపంక్తులు చూడండి. వైట్ మ్యాన్స్ బర్డెన్ తీసుకోండి, మీ శ్రేష్ఠులను పంపండి అంటూ ఆ కాలపు సైద్ధాంతిక సమర్థింపును ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. అంటే వాళ్ళితర దేశాలను దోచుకోవడం లేదని,
బదులుగా వారికి ప్రగతిని తీసుకువస్తున్నారని, అక్కడి వారి అవసరాలను తీరుస్తున్నామని చాలా బలంగా గర్వంగా వాదించారు. కాని వాస్తవ పరిస్థితులు ఈ కల్పనను పూర్తిగా అబద్ధమని నిరూపించాయి. బెంగాల్లో బ్రిటిష్ వారి స్వార్థపూరితమైన ఆర్థిక విధానాల వల్ల ఎంతటి భయంకరమైన కరువు సంభవించిందో మనకు తెలుసు. 1769 మరియు 1773 మధ్య వచ్చిన ఆ గ్రేట్ బెంగాల్ ఫ్యామిన్ కారణంగా ఆ ప్రాంతంలోని మూడింట ఒక వంతు జనాభా అంటే సుమారు 1 కోటి మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క చేదు వాస్తవం వాళ్ల ప్రగతి ముసుగును పూర్తిగా లాగిపారేసింది. 5వ విభాగం జాత్యహంకారం నుండి కల్చరిజం వైపు. సైన్స్ను మరింత ప్రమాదకరమైన వాదనల కోసం ఎలా వాడుకున్నారో, ఆ వాదనలు నేటి కాలంలో ఎలా రూపాంతరం చెందాయి అనేది ఇప్పుడు చూద్దాం. 19వ శతాబ్దపు పండితులు భాషాశాస్త్ర ఆవిష్కరణలను జీవశాస్త్రపరమైన జాత్యహంకారంగా ఎలా మార్చారో చూస్తే భయం వేస్తోంది. సంస్కృతంలోని ఆర్య మరియు పర్షియన్లోని ఇరియా పదాల మధ్య ఉన్న సంబంధాన్ని ఏకంగా డార్విన్ సహజ ఎంపిక సిద్ధాంతంతో ముడిపెట్టేశారు. యూరోపియన్లు జీవశాస్త్రపరంగా ఉన్నతమైనవారని, ప్రపంచాన్ని పాలించడానికి వాళ్లే అర్హులని ఆర్యన్ మాస్టర్ రేస్ అనే ఒక అశాస్త్రీయమైన సిద్ధాంతాన్ని సృష్టించారు. అయితే నేటి ఆధునిక శాస్త్రవేత్తల దృష్టిలో ఈ జీవశాస్త్రపరమైన జాత్యహంకారం చల్లని కాసులాంటిది. కాని ఈ వివక్ష ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంది. మన మూల గ్రంథం దీనిని కల్చరిజం లేదా సంస్కృతిపరమైన వివక్ష అని పిలుస్తోంది. అంటే జాతుల మధ్య జీవశాస్త్రపరమైన తేడాలను పక్కనబెట్టి సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రక వ్యత్యాసాల ఆధారంగా మానవ సమూహాలను గొప్ప తక్కువ అని విభజించడమన్నమాట. ఇప్పుడు ఆధునిక రాజకీయ ప్రసంగాలు ఎలా మారుతున్నాయో ఈ పట్టిక చూస్తే ఒక స్పష్టత వస్తుంది. ఉదాహరణకు, ఐరోపాలో వలసలకు సంబంధించిన చర్చలు తీసుకుంటే పాతకాలపు జాతిపరమైన పదజాలాన్ని ఇప్పుడు ఎవ్వరూ వాడట్లేదు. దానికి బదులుగా పాశ్చాత్య ప్రజాస్వామ్య విలువలకు, ఇతర సంస్కృతులకు మధ్య ఉన్న వ్యత్యాసాలను చూపిస్తూ ఇది వారి రక్తంలో లేదు, వారి సంస్కృతిలోనే ఉంది అనే వాదనలను నేడు తెరపైకి తీసుకువస్తున్నారు. చివరిగా 6వ విభాగం ఒక సంక్లిష్ట వారసత్వం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అంశాలన్నింటినీ ఒక్కచోట చేర్చితే ఆధునిక ప్రపంచ పునాదికి సంబంధించిన ఒక అసౌకర్యమైన కాని ఎవరూ కాదునిలేని సత్యం బయటపడుతుంది. ఇదంతా ఒక పరస్పర ఆధారిత చక్రం లాంటిది అనడంలో సందేహం లేదు. సరైన శాస్త్రీయ సాధనాలు, అలాగే దాన్ని సమర్థించుకునే సిద్ధాంతాలు లేకుండా ఆ సామ్రాజ్యాలు ప్రపంచాన్ని అంత సులభంగా జయించి ఉండేవి కావు. అటువైపు చూస్తే సామ్రాజ్యాలు ఇచ్చిన నిధులు, రక్షణ మరియు ప్రపంచవ్యాప్త ప్రాప్యత లేకుండా ఆధునిక సైన్స్ కూడా ఈరోజు మనం చూస్తున్నంతగా పురోగమించి ఉండేది కాదు. ఇది అక్షర సత్యం. ఇక ఈ 2 భారీ శక్తుల వెనుక అదృశ్యంగా నడిపించిన అసలు శక్తి ఏదైనా ఉందంటే అది ముమ్మాటికి పెట్టుబడిదారీ విధానమే. వ్యాపారం చెయ్యాలన్న కసి, ధనం సంపాదించాలన్న లాభాపేక్షే కదా కొలంబస్ లేదా కుక్ లాంటి అన్వేషకులను సముద్రాలు దాటి కొత్త ప్రపంచాలను వెతికేలా చేసింది. సో ఈ విశ్లేషణ ముగింపులో మనందరం ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్న ఎదురవుతుంది. ఆధునిక వైద్యానికి, చరిత్రకు బలమైన పునాదులు వేయడంతో పాటు అదే సమయంలో అపారమైన మానవ దోపిడీకి కూడా కారణమైన ఈ సైన్స్ మరియు సామ్రాజ్యాల సంక్లిష్టమైన బంధాన్ని మనం కేవలం మంచి లేదా చెడు అని సింపుల్గా ఒక లేబుల్ వేసి పక్కన పెట్టగలమా? అంతిమంగా దీని వారసత్వాన్ని మనం ఎలా అంచనా వెయ్యాలి? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.